అంటే ఈ సినిమా బిగిన్ అయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఓపెనింగ్ అన్నప్పటి నుంచే ప్రమోషన్ డిఫరెంట్గా ఉంది. దాంతో ఈ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఒక ఇది ఉంది. ఆ మూమెంట్లో మీ షేర్ ఏంటండి అందులో? ఈ సినిమా జాన్రా నుంచి ప్రమోషన్స్ ఎలా డిజైన్ చేయాలి అనే వాటిలో ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ అనిల్ గారిది ఐడియా. అండ్ అది చూసి ఆయన ఫస్ట్ ప్రమోషన్ మీరు చూసారంటే లాంచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అది ఒక వేరే డిఫరెంట్ వేలో తీసుకెళ్ళిపోయారు. ఆబ్వియస్లీ అనిల్ గారి గురించి విన్నాము, అంటే పెద్ద డైరెక్టరు, యూనో బిగ్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి, విన్నాము, సినిమాలు చూసి ఎంజాయ్ చేసింది తప్ప హౌ ఇస్ హీ యాజ్ అ డైరెక్టర్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఒక్క లాంచ్ దాంతో అర్థమైపోయింది వాట్ హీ ఈజ్. అండ్ ఒక సినిమా ఆయన నమ్మి తీసుకొస్తే దానికి ఏ లెంగ్త్కి వెళ్తారు ఆయన. ఆన్ ద స్క్రీన్ క్రియేటివిటీ కాదు, ఈ షోస్ హిస్ క్రియేటివిటీ ఎవ్రీవేర్. మొత్తం ప్రమోషన్స్లో, యాక్టర్స్ రిలేషన్షిప్లో, అన్నిట్లో హీ గివ్ హిస్ బెస్ట్. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ అని నింపేస్తారు అన్ని యాంగిల్స్లో ఆయన. ప్రొడ్యూసర్గా ఈ ప్లానింగ్లో కానీ మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏం చెప్తారా? ప్రొడ్యూసర్గా నాకు ఈ ప్రాజెక్ట్ తోటి వచ్చిన 2 మేజర్ చాలా ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్తుంది మనకి ఎక్స్పీరియన్స్, ఎవ్రీ బిజినెస్. బట్ దీంతో నాకు మేజర్లీ 2 బాగా స్ట్రాంగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్. అంటే ఒకటి, సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత బిజినెస్ అంటూ ఉంటుంది కదండి, డిస్ట్రిబ్యూటర్లతో మనం యూనో డిస్కషన్స్, వాళ్ళ రేట్స్, ఆ నెగోసియేషన్స్, ఆల్ దట్ వాస్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ బిగ్ లెర్నింగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. అండ్ జనరలీ ఫర్ మీ ఐ లైక్ టు బి అ లెర్నర్. సో కొత్త బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు ఆ బిజినెస్ తాలూకా యూనో సెల్లింగ్, మార్కెటింగ్ ఇవన్నీ ఒకటంటే, ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దగ్గర ఎలాగ వెళ్తుంది, హౌ డస్ ఇట్ వర్క్, ఆ నెగోసియేషన్స్, ఆ డీల్స్ అని స్ట్రైక్ చేయడం అన్నది ఇట్స్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్. అది ఒక సైడ్. అంటే అసలు మోస్ట్ ఎంజాయబుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే connecting with the fans. Connecting general audience of course, and mainly mega fans antu they are our biggest strength, they are the powerhouse obviously. So వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అన్నది ఫర్ మీ ఇట్ హస్ బిన్ ద బిగ్ వాల్యూ ఫర్ దిస్ ఫిల్మ్. అసలు ఈ ఫిల్మ్ ద్వారా ఒక ఆపర్చునిటీ దొరికింది వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వి, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఈ సినిమాని సెలబ్రేట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం అన్నది ఇట్ ఈస్ ద మోస్ట్ ఎంజాయబుల్ వాల్యూ.